మన ఊరి ముచ్చటకు స్వాగతం. సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికార యంత్రాంగం నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త గోవిందరావు మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలో గల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలు వయోజన విద్యకు మండల స్థాయిలో శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులకు స్వచ్ఛంద బోధకులకు శిక్షణ ఇవ్వాలని పలు సూచనలతో పాటు ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమాన్ని బీర్కూర్ మండల విద్యావనరుల అధికారి వెంకన్న నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100%తో అక్షరాస్యత సాధించడానికి వాలంటీర్ టీచర్లకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. ఒక్కో వాలంటీర్ టీచర్కు 10 మంది నిరక్షరాస్యులను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. నిరక్షరాస్యులకు 90 రోజుల పాటు బోధన అందించడం జరుగుతుందని అన్నారు. 90 రోజుల తర్వాత పరీక్ష పెట్టి 33% సాధించిన నిరక్షరాస్యునికి సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వయోజన విద్యను ప్రోత్సహించి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగిందని అన్నారు. 2027 నాటికి దేశంలో పలు రాష్ట్రాలలో అక్షరాస్యతను సాధించడం ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికే ఉల్లాస్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమని అన్నారు. దీనిలో 15 ఏళ్ల పైబడి ప్రాథమిక విద్యకు నోచుకొనని వారు, మధ్యలో బడి మానేసి అక్షరాలు మర్చిపోయిన వారిని గ్రామ వార్డు స్థాయిలో గుర్తిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘు, బీర్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ యామ పెద్దరాములు, రీసెర్చ్ పర్సన్ దుర్గాప్రసాద్, వివోఏలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.